ప్రపంచం అద్భుతాలమయం. అత్యంత పురాతన సంస్కృతి కలిగిన మన దేశంలో అలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవి మనకు తెలియకుండానే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. అవేంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ఆ ప్రాంతాలను పర్యటించాలని అనిపించక తప్పదు. అయితే అవి మామూలు ప్రాంతాలు కాదు, చీకట్లోనూ మెరిసిపోతుంటాయి. ప్రకృతి చేసే అనేక వింతల్లో గ్లోయింగ్ నేచర్ కూడా ఒకటి. ఇప్పటికిప్పుడు వాటిని నిర్వచించడం కష్టమే అయినా వాటి వెనుక ఉన్నది ప్రకృతే అన్నది కాదనలేని అంశం. 2009లో వచ్చిన హాలీవుడ్ సినిమా అవతార్లో అలాంటి వింతలను అద్భుతంగా చూపించారు. చీకట్లో మెరిసిపోయే అడవి దృశ్యాలు అత్యంత మనోహరంగా ఉంటాయి. అలాంటి వాటితో పాటుగా మరో 5 ప్రాంతాలను ఈ రోజుటి ఇండెప్త్ లో తీసుకోవడం జరిగింది. మరి వాటి వద్దకు వెళ్లి చూడటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా చూసి బకెట్ లిస్టులు పెట్టేసుకుంటే తర్వాత తీరికగా వాటిని చూసేవచ్చు. నిజంగానే మనం నమ్మలేని వింతలెన్నో మన చుట్టూ ఉన్నాయి. వాటిలో చీకట్లోనూ మెరిసేవి కూడా ఉన్నాయి. ఈ కారణంగానే చాలా మంది టూరిస్టులు మన దేశాన్ని పర్యటిస్తున్నారు. అందులో మొదటిగా వచ్చేది పురుష్కోడి ఫారెస్ట్. మహారాష్ట్రలోని ఈ గిరిజన గ్రామాన్ని చూసేందుకు విదేశీ టూరిస్టులు వస్తారు. ముఖ్యంగా వేసవిలో ఈ ప్రాంతం చూడడానికి చాలా బాగుంటుంది. రాత్రిపూట ఇక్కడ మిలియన్స్ సంఖ్యలో మెరిసే కీటకాలు కనిపిస్తాయి. ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షమయ్యే బయోలూమినిసెన్స్ కారణంగా అక్కడి పరిసరాలు దగదగలాడుతూ మెరిసిపోతుంటాయి. ఈ సమయం కీటకాలకు మేటింగ్ సమయంగా పరిశోధకులు చెబుతున్నారు. అవి ఒకదాన్నొకటి ఆకర్షించుకునేందుకు తమ శరీరంలో ఒక భాగాన్ని మెరిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మే నుంచి జూన్ నెలలో ఈ వింత దృశ్యాలు కనిపిస్తాయి. చెట్టుపై వాలిన మినుగురు పురుగులతో చెట్టు మొత్తంగా చీకట్లో ప్రకాశిస్తుంటుంది. పైగా ఈ మినుగురు పురుగులు ఓ డిజైన్ లో ఏర్పడి వెలుగుతూ ఆరిపోతూ మెరుపులు మెరుస్తుంటాయి. అది చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ దృశ్యాలు సెల్ ఫోన్ కెమెరాలతో కూడా రికార్డ్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఈ 2 నెలల కాలంలో వెలిగిపోయే సమయంలో పురుష్కోడి స్థానికులు మెలకుగా ఉండి టూరిస్టులకు తోడుగా ఉంటారు. పైగా ఇది దేవతలు విహరించే ప్రాంతంగా వారు భావించి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. దీన్ని పండగలా జరుపుకుంటారు. సహజంగానే ఈ వింతను చూడటం ఓ అనుభవంగా మిగిలిపోతుంది. ఇక మన దేశ వాణిజ్య రాజధాని ముంబై గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ మహానగరం అరేబియా మహాసముద్రపు తీరంలో ఉంటుంది. ఈ తీరం పేరు జూహు బీచ్. మీకు తెలుసా, జూహు బీచ్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతిరోజు రాత్రి సమయంలో సముద్రపు టల్లలో వింత కాంతులు కనిపిస్తాయి. అంతరిక్షంలోంచి చూస్తే కనిపించే ఆరోరా బోరియల్స్ కాంతులు మాదిరిగానే ఇక్కడ సముద్రపు అలలు నీలిరంగులో మెరిసిపోతుంటాయి. ఇక్కడ మాత్రమే కాదు, సమీపంలోని రత్నగిరి బీచ్ లోనూ ఈ వింత కనిపిస్తుంది. దీన్ని తప్పకుండా చూడాలని అంటారు పర్యాటకులు. దీన్ని సరైన సమయం రాత్రి 8 గంటలు. నీటిలో మైక్రో ఆర్గానిజం కారణంగా ఈ వెలుగులు వేస్తుంటాయి. ఆ సమయంలో అక్కడ పట్టిన చేపలు లాంటివి తినకూడదని స్థానికులు చెప్తుంటారు. నీటిలో ఏర్పడిన ఈ అరుదైన పరిస్థితి కారణంగా జలచరాలు కూడా ఈ ప్రభావానికి లోనవుతాయట. వాటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని చెప్తారు. వీటినే చైనాలో బ్లూ టియర్స్ అని కూడా అంటారు. దేశంలోని దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలోని దక్షిణ కెనడా ఉడిపి కోస్టల్లోనూ ఈ వింత కనిపిస్తుంది. ఈ నీలి అలలు అనుభవం గోవాలోని బేటల్ బాటమ్ బీచ్ వద్ద కూడా కనిపిస్తుంది. సౌత్ గోవా వద్ద కూడా ఇలా రాత్రిలో మెరిసిపోయే బీచ్లున్నాయి. తెల్లటి ఇసుక బీచ్ లో రాత్రి సమయంలో ఏర్పడే బయో వండర్ వాటర్స్ ని చూడటం మర్చిపోలేని అనుభవాన్ని మిగులుస్తుంది. ఇకపోతే మాదేవ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ గా స్థానికులు చెబుతారు. ఇక్కడ అడవుల్లో మెరిసే చెట్లు, కీటకాలతో పాటు పువ్వులు, ఎగిరే మినుగుర్లు కనిపిస్తాయి. అచ్చం అవతార్ సినిమాలో రాత్రి సినిమా తిరిగా ఇక్కడ దృశ్యాలు మనోహరంగా కనిపిస్తాయి. వీటిని చూసేందుకు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. గోవా అంటేనే మోస్ట్ ఎంజాయబుల్ ప్లేస్ అని అందుకే అంటారు. ఇదిలా ఉంటే మన దేశపు ఉత్తర ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయను గురించి చెప్పుకోవాలి. మేఘాలకు నిలయమైన మేఘాలయ పేరు వింటేనే గంభీరమైన వాతావరణం గుర్తుకు వస్తుంది. ఇక్కడ కొండలు ఆకాశాన్నంటేలా ఉంటాయి. పచ్చని ప్రకృతికి నిలవైన మేఘాలయ అటవీ సౌందర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటారు ప్రకృతి ప్రేమికులు. ఇంతకీ ఇక్కడ వింత ఏమిటంటే, ఇక్కడ ఎలక్ట్రిక్ మష్రూమ్స్ రాత్రిపూట దగదగలాడుతూ వెలిగిపోతుంటాయి. రాత్రిపూట అక్కడికి చేరగానే స్థానిక గైడ్ మనల్ని టార్చ్లు స్విచ్ ఆఫ్ చేయాలని చెప్తారు. అప్పుడే అక్కడ ఈ మ్యాజిక్ ప్రత్యక్షం అవుతుంది. ఈ దృశ్యాన్ని చూసిన వాళ్ళెవరూ తాము చూస్తున్న దాన్ని నమ్మలేరు. చిన్న చిన్న పొట్టుగొడుగులు కరెంటుతో వెలిగిపోయే బల్బుల్లా వెలిగిపోతుంటాయి. స్థానికులు రాత్రిపూట వీటి ప్రకాశపు వెలుగుల్లో తమ దారి వెతుక్కుంటారట. ఇదొక ప్రకృతి వింత. ఈ దృశ్యాలు మన దేశంలోనే కాదు, అమెజాన్ అడవుల్లోనూ కనిపిస్తాయి. వాటిని అవతార్ సినిమాలో చూపించారు. ఇకపోతే మరోసారి కర్ణాటక గురించి చూస్తే ఇక్కడ ఈ బీచ్ పేరు మట్టు బీచ్, పాపులర్ పిక్నిక్ స్పాట్. సూర్యాస్తమయం వేళ సరదాగా వాక్ చేయడానికి ఈ ప్రాంతం అనువైనదిగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ జలచరాలు అన్ని రాత్రిపూట మెరిసిపోతుంటాయి. మెరైన్ బయాలజిస్టులు ఏం చెబుతున్నారంటే
ఇక్కడ నీటిలో ఉండే మైక్రో ఆర్గనిజం కారణంగా ఈ వింత జరుగుతుంది. దీన్నే నిక్టోలికా సింటిలెన్స్ అంటారట. దాంతో ఇక్కడ నీటిలో ఉండే సమస్త జలచరాలకు, మినుగురు పురుగులకు ఉండే స్వయం ప్రకాశం వస్తుందట. వాటికి డిస్టర్బెన్స్ ఏర్పడినప్పుడు ఇలా కాంతులు వెదజల్లుతుంటాయట. ఇక మొన్నటి మోడీ ప్రమోషన్స్ తో బిజీగా మారిన లక్షద్వీపుల్లో వండర్స్ కి కొదవే లేదు. లక్షద్వీపుల్లో భాగమైన ఓ దీవి గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు ట్రావెల్ ఏజెన్సీ వారు. అచ్చం తెలుగు పదంలా వినిపించే బంగారం ఐలాండ్ లో కూడా ఈ వండర్ దాగి ఉంది. ఈ దీవి వద్ద మెరిసిపోయే సముద్ర జలాలు కనిపిస్తాయి. ఈ చిన్న ద్వీపకల్పం దట్టమైన వృక్షాలతో కప్పబడినట్లుగా ఉంటుంది. పక్కనే స్వచ్ఛమైన నీలిరంగు సముద్ర జలాలు తీరాన్ని పలకరిస్తూ ఉంటాయి. లక్షద్వీపులకు చెందిన దీవుల్లో బంగారం దీవి కూడా ఒకటి. ఆటలు, పాటలు, డైవింగ్ కోసం ఈ బీచ్ లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అంతకన్నా ముఖ్యంగా రాత్రి అయితే చాలు ఇక్కడ చోటు చేసుకునే నీలిరంగు కాంతులు అందరినీ ఆకర్షిస్తుంటాయి. ఏ కరెంటు అవసరం లేకుండా సిరీస్ బల్బుల్లా వెలుగులు విరజమ్మే సముద్ర జలాలు ఇక్కడ అందంగా కనిపిస్తాయి. జెల్లీ ఫిష్, ఆల్గే లాంటి ఇతర జలచరాలకు ఫైటోప్లాంక్టస్ కారణంగా నీలిరంగులో ప్రకాశం వెలువడుతూ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మనం చూసే పలు వింతలకు ఏదో ఒక కారణం ఉంటుంది. వాటిపై పరిశోధనలు జరిగాకే ఆ వింతలకు కారణం తెలుస్తుంది. ఈ వింతల్ని పలు హాలీవుడ్ చిత్రాల్లో ఇప్పటికే చూపించడం జరిగింది. 2012లో వచ్చిన ఓ చైనా దర్శకుడి చిత్రం పైలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూపించారు. సర్కస్ జంతువులను తరలిస్తున్న పడవ మునిగిపోవడంతో ఓ బాలుడు సముద్రంలో తప్పిపోతాడు. ఆ సమయంలో అతను రాత్రిపూట సముద్రంలో ఎన్నో వింతలు చూస్తాడు. అందులో మెరిసిపోయే జలచరాలు నిజమైనవే. అందులో ఏ గ్రాఫిక్ మ్యాజిక్లు లేవు. వాటిని చిత్రీకరించేందుకు దర్శకుడు యాంగ్ లీ చాలా కష్టపడ్డాడని అప్పట్లో చెప్పుకున్నారు. వాటిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ప్రకృతిలో మనకు అర్థం కాని ఈ మెరిసే వింతల్ని 2009లో వచ్చిన అవతార్లోనూ ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తాయి. ఇవే కాదు, మనం నిర్వచించలేని మరెన్నో వింతలు ప్రకృతిలో కనిపిస్తుంటాయి.